Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to discuss about the topic called educational schemes for minorities. Okay, so ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటమ్మా, ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఫర్ మైనారిటీస్. ఓకే, సో మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషనల్ స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో కమింగ్ టు ద టాపిక్లో మనం వెళ్ళినట్టయితే, సో వాట్ ఆర్ ద థింగ్స్ టు రీడ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఈ టాపిక్లో మనం ఏమేమి చదవాలి అంటే, సో ఒకసారి చూడమ్మా, రిలీజియస్ మైనారిటీస్ అంటే ఏంటి. ఓకే, సో రిలీజియస్ మైనారిటీస్ గురించి మనం తెలుసుకుందాము. ఆ తర్వాత సో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. ఓకే, సో రాజ్యాంగంలో ఏవే ప్రావిజన్స్ని పొందుపరిచారు, సో ఆ టాపిక్ మనం చూద్దాం. అట్లాగే వై వేర్ స్కాలర్షిప్స్ వేర్ గివెన్ టు ద రిలీజియస్ మైనారిటీస్. ఓకే, సో రిలీజియస్ మైనారిటీస్కి స్కాలర్షిప్స్ ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ మైనారిటీస్. ఓకే, సో మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్కి, ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ కానీ ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది అనేటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ విల్ సీ హౌ మచ్ ద బడ్జెట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్. సో ఎంత అయితే బడ్జెట్ని అలొకేట్ చేశారో సో దాన్ని మనం చూద్దాం. అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద బెనిఫిషరీస్. ఓకే, సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటున్నారో సో వాళ్ళకి యొక్క బడ్జెట్ అనేది, యొక్క స్కీమ్స్ అనేవి ఎంతవరకు ఇంపాక్ట్ చేసాయి, ఎంతవరకు బెనిఫిట్ని ఇచ్చాయి అనేది సో మనం ఫైనల్ టాపిక్గా మనం చూద్దాం. అండ్ విల్ ఎండ్ అప్ విత్ దట్ డిస్కషన్ ఆఫ్ ద డే విత్ ఏ వే ఫార్వర్డ్. ఓకే, సో వే ఫార్వర్డ్తో మనం డిస్కషన్ని ఎండ్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద వే ద క్లాస్ ఈజ్ గోయింగ్ టు బి మూడ్. ఓకే, సో ఈ విధంగా మన క్లాస్ అనేది ముందుకు వెళ్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డే లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ సెషన్. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ద కాంటెక్స్ట్. సో ఒకసారి కాంటెక్స్ట్ మనం చూసినట్టయితే న్యూస్ ఐటెంలో ఉన్నటువంటిది ఏంటి. ఓకే, సో మనం ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలనుకుంటే సో అది కరెంట్ కాంటెక్స్ట్లో, కరెంట్ న్యూస్లో ఎక్కడ మెన్షన్ చేశారనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ చూడమ్మా, దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఇన్ ద సెంట్రల్ పాలసీ టువర్డ్స్ ద మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఓకే, సో గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ పాలసీ అనేది మైనారిటీ ఎడ్యుకేషన్ మీద చాలా వరకు దృక్పథం అనేది మారింది. ఓకే, సో దెర్ ఇస్ షిఫ్ట్ ఇన్ ద సెంటర్ పాలసీ టువర్డ్స్ ద మైనారిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ హ్యాస్ డిస్కంటిన్యూడ్ 2 key educational schemes for religious minorities. Okay, and gradually cut down the expenditure incurred on the programs of మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా సో మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో మైనారిటీ ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ అనేది తగ్గించింది. ఓకే, అండ్ ఇట్ డిస్కంటిన్యూడ్ 2 important ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఫర్ రిలీజియస్ మైనారిటీస్. ఓకే, సో రిలీజియస్ మైనారిటీస్ సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ స్కీమ్స్ని డిస్కంటిన్యూ అయితే చేశారు. ఓకే, సో అది మేజర్ కన్సర్న్గా మనం చెప్తాం. అట్లాగే గ్రాడ్యువల్ ఇట్ ఈస్ కట్టింగ్ డౌన్ ద ఎక్స్పెండిచర్. ఓకే, సో మనకు పార్లమెంట్లో ఎక్స్పెండిచర్ని, ఓకే, సో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ని, అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ని ఏ విధంగా మనం తగ్గించుకుంటూ రావడం జరిగిందో సో దాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ కటింగ్ డౌన్ ద ఎక్స్పెండిచర్ వేర్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ చెందినటువంటి సో ఇంపార్టెంట్ స్కీమ్స్ యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటూ రావడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద పర్టికులర్ కాంటెక్స్ట్ వేర్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ ఆర్టికల్స్. ఓకే, సో అదమ్మా యొక్క న్యూస్ అనేది. సో ఈ న్యూస్ మీద మనం దీని యొక్క ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేద్దాము. So let us go into the details. So we all know that education is very very important for us. Okay, so education is the most powerful tool for the socio-economic development. Okay, so సామాజిక అభివృద్ధి కానీ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే సో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని పోషిస్తుంది. ఓకే, సో అట్లాంటి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్గెస్ట్ సిన్ అని చెప్పచ్చు. సో మనం ఇక్కడ చూసినట్టయితే సో నెల్సన్ మండేలా సో హీ గేవ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ కోట్. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ కోట్ని అయితే ఆయన బయటకు పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది చాలా బలమైన అస్త్రం అనమాట. దేనికోసమో సో ప్రపంచాన్ని మార్చాలంటే. ఓకే, సో మనకు ఉన్నటువంటి పదునైన అస్త్రాలు, ఒక ఉన్నటువంటి అతి గొప్ప అస్త్రాల్లో ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. ఓకే, సో ఇట్లాంటి బ్యూటిఫుల్ కోట్స్ అనేవి మీరు ఎగ్జామ్లో రాసినట్టయితే ఆబ్వియస్లీ విల్ గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ స్కోర్. ఓకే, సో మనకు ఎక్కువగా జనరల్ స్టడీస్లో కానీ, ఓకే, సో లేదా ఎథిక్స్ పేపర్లో కానీ, ఓకే, అట్లాగే ఆప్షనల్స్లో కానీ లేదా జనరల్ ఎస్ఏ పేపర్స్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి కోట్స్ అనేవి మీరు మెన్షన్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ సర్టెన్ ఎడ్జ్. ఓకే, సో మీకు ఏమవుతుంది,
మిగతా కాంపిటేటర్స్తో పోల్చుకుంటే మీకు ఒక ఎడ్జ్ అనేది ఎక్కువగా లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దట్స్ వై యూజ్ దిస్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ కోట్స్ రిగార్డింగ్ ద టాపిక్. సో మీకు ఏదైతే టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ కోట్స్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, క్లియర్? సో లెట్ us discuss about the in detailed analysis regarding the religious minorities in India. ఓకే, సో ఇక్కడ మనకి కీవర్డ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిలీజియన్ అండ్ వాట్ ఈస్ మైనారిటీ అండ్ వాట్ ఈస్ రిలీజియస్ మైనారిటీ. ఓకే, సో ఈ 3 కీవర్డ్స్ మనం అడ్రస్ చేద్దాం. సో లెట్ us discuss about the రిలీజియన్. సో రిలీజియన్ అంటే ఏంటి? సెకండ్ వన్ మైనారిటీస్. ఓకే, సో మైనారిటీస్ అంటే ఎవరు? ఓకే, థర్డ్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ ద రిలీజియస్ మైనారిటీస్. ఓకే, సో రిలీజియస్ మైనారిటీస్ని ఎవరిని పిలుస్తాము? ఓకే, సో ఈ 3 టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ us డిస్కస్ వాట్ ఈస్ రిలీజియన్. ఓకే, సో రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ అంటమ్మా. ఓకే, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకే, సో ఒక నమ్మకాన్ని, ఓకే, ఇట్స్ లైక్ ఏ పర్టికులర్ సిస్టమ్. ఓకే, సో ఇది ఒక దృక్పథం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ రిగార్డింగ్ దేర్ ఓన్ గాడ్. ఓకే, సో వాళ్ళ యొక్క భగవంతుని కోసం, ఓకే, సో వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం కానీ వాళ్ళ యొక్క ప్రార్థనలు కానీ, ఓకే, సో ఒక సిస్టమాటిక్ వేలో ఉండేటువంటి దాన్ని ఏమంటాం మనం? రిలీజియన్ అంటాము. ఓకే, సో రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. అండర్స్టాండ్? నౌ we'll discuss about the second item called minority. Okay, so minority is nothing but, okay, so it's any group or a member which is representing less than half of the total population. Okay, so half of the population kante, half of the group kante తక్కువ ఉన్నటువంటి రిప్రజెంటేషన్స్ మనం ఏమంటాం? మైనారిటీస్ అంటాం. ఓకే, సో ఎనీథింగ్, ఎనీ గ్రూప్ ఆర్ పాపులేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ లెస్ దాన్ 50% ఆఫ్ స్టేక్స్ is called as minority. Okay, so minority is nothing but a smaller numbers or a smaller part of group which is usually less than the whole. Okay, right? So it is less than the 50% or less than half of the whole అని మనం చెప్తాం. ఓకే, అండర్స్టాండ్? సో కమింగ్ టు ద రిలీజియస్ మైనారిటీ. ఓకే, థర్డ్ డెఫినేషన్ మనం తీసుకున్నట్టయితే, సో రిలీజియస్ మైనారిటీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ఎథనిక్. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ ఎ ఎథనిక్ ఆర్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ లింగ్విస్టిక్ మైనారిటీ. ఓకే, సో భాష పరంగా, ఓకే, మతం పరంగా, ఓకే, ప్రాంతీయ పరంగా లేదా వ్యవహారికంగా ఏ గ్రూప్ అయినా సరే విచ్ ఈస్ లెస్ దెన్ ద హాఫ్ ఆఫ్ ద పాపులేషన్, ఓకే, ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. అండర్స్టాండ్? సో ఈస్ టు బీ కాల్డ్ యాజ్ ద రిలీజియస్ మైనారిటీ. ఓకే, సో రిలీజియస్ మైనారిటీ వీటిని చెప్తామా? సో వెదర్ దే విల్ బి ద రిలీజియస్ గ్రూప్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీ. ఓకే, సో సచ్ గ్రూప్ విల్ బీ కన్స్టిట్యూటింగ్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కంటే వీళ్ళు తక్కువ ఉన్నారనుకోండి. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్. So such kind of grouping, such kind of organizations will be called as the minorities. Okay, so అట్లాంటి రిలీజియస్ని మనం ఏమంటాం? రిలీజియస్ మైనారిటీస్ అంటాం. సో ఆల్ దిస్ minorities, all these religious minorities, they are sharing the common culture. Okay, suppose మనకి సిక్కిజం తీసుకుందాం అనుకోండి. సో సిక్కిజం ఈజ్ ఎస్పెషలీ, సో దే హ్యావ్ దేర్ ఓన్ కల్చరల్ ట్రెడిషన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ కస్టమ్స్, సో దే విల్ వర్షిప్ దేర్ ఓన్ గాడ్, own language they have. Understand? So all this will be, the uniqueness will be there. Okay, so all these people, they have the common heritage and they will share a unique customs with the other religion. Okay, so వేరే రిలీజన్తో కాకుండా సో వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారనమాట. ఓకే, సపోజ్ యూ టేక్ ద జైన్ టెంపుల్స్, యూ టేక్ ద జైనిజం. సో జైనిజం పీపుల్ విల్ బి వెరీ మచ్ డిఫరెంట్ బిట్వీన్ ద సిక్కిజం. Okay, so they are also religious minority. Understand? So they became the part of the state. Okay, so their numbers will be less than half of the state of the population. అర్థమైందా? సో వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్ వేరే ఉంటుంది, వాళ్ళ రిలీజన్ వేరే ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఓకే, సో ఆల్ దిస్ విల్ కన్స్టిట్యూట్ ఇంటూ ఏ రిలీజియస్ మైనారిటీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ డెఫినేషన్స్
before understanding the religious minorities in India. Okay, so India has almost all 20% of the population belongs to the religious minority. Almost all 30 crore people were under the umbrella of religious minority. Okay, so in this, six religions were fall under the సెక్షన్ 2C ఆఫ్ ద నేషనల్ కమిషన్స్ ఫర్ మైనారిటీ యాక్ట్. ఓకే, సో మనకి ఈ యొక్క రిలీజియస్కి ఒక చట్టపరమైనటువంటి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో అండర్ ద సెక్షన్ 2C ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ యాక్ట్ ఆఫ్ 1992, సో ముస్లిమ్స్ వేర్ ఆల్మోస్ట్ ఆల్ 14.2%. సో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో 14.2% ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ వేర్ 2.3% ఇన్ ఇండియా. సిక్స్ వేర్ 1.7%. బుద్ధిస్ట్ వేర్ 0.7% ఇన్ ఇండియా. Jains were 0.4% and Zoroastrians were around 57,000. ఓకే, అర్థమైందా? సో ఈ యొక్క 6 రిలీజియన్స్ని ఓకే, సో మనకి మైనారిటీస్గా ఈ యొక్క నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ యాక్ట్ గుర్తించింది. ఓకే, సో మనకు ఎంతమంది మైనారిటీ రిలీజియన్స్ ఉన్నాయేమో 6 ఉన్నాయి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్. వీ హ్యావ్ 6 రిలీజియస్ మైనారిటీస్ ఇన్ ఇండియా. సో జొరాస్ట్రియన్స్ మనం ఫార్సీస్ అని కూడా అంటామా. ఓకే, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకే, సో రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రొవిజన్స్ ఏంటి మైనారిటీ సంబంధించినటువంటివి. ఓకే, సో దేర్ వర్ ఎక్స్ప్లిసిట్లీ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ వర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ ఇంప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో కొన్ని డైరెక్ట్గా మెన్షన్ చేశారు. సో కొన్ని ప్రొవిజన్స్లో, కొన్ని ఆర్టికల్స్లో మైనారిటీ రైట్స్ని ఇండైరెక్ట్గా పొందుపరచడం అయితే జరిగింది. ఓకే, సో డైరెక్ట్గా మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్స్ ఏంటో చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టికల్ 29(1). So Article 29(1) is talking about the, so here Article 29(1) talking about the protection of minority interest. Okay, so these citizens have a distinct language, script, culture, and they have right to conserve them. Okay, so it is the duty of the state to protect the minority interest and all the citizens who are having the religious minority status. So they have their own language, they have their own script, they have their own culture. It is the right, okay, it is the right of the religious minorities, okay, and it is the duty of the state to protect the minority interest. Okay, so they have to protect their language, script, culture, and all the interests of the minorities. Okay, so that was explicitly mentioned in the 29(1) article. Okay, and in the article 29(2), okay, so 29(2) లో ఏం మెన్షన్ చేశారంటే, సో non-denial of admission of any citizen into the educational institutions. Okay, so in the article of Article 29, so there was a clause called non-denial. So ఎవరిని కూడా డినై చేయకూడదు. దేంట్లోకి డినై చేయకూడదు? సో non-denial of admission of any citizen regarding the educational institution maintained by the aided, సో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ లేదా డైరెక్ట్గా ప్రభుత్వ సంస్థలు అయినప్పుడు వాటిల్లో. ఓకే, సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డినైల్ ఆఫ్ అడ్మిషన్ టు ద citizen regarding the education institution which is maintained by the state or aided by the state only on the religion. సో రిలీజన్ పరంగా కానీ, రేస్ పరంగా కానీ, కాస్ట్ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా కానీ. ఓకే, సో ఇట్లాంటి గవర్నమెంట్ రన్నింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎవరికి అవాయిడ్ చేయకూడదు, వాళ్ళని డినై చేయకూడదు. ఓకే, దట్ మీన్స్ సో ఆల్ ద మెంబర్స్, ఆల్ ద మైనారిటీస్ ఆల్సో షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్టికల్ 29.2. ఓకే, అర్థమైందా? సో అట్లాగే ఆర్టికల్ 30, సో ఆర్టికల్ 31 సబ్ క్లాస్ 1 మెయింటైన్, ఓకే, సేయింగ్ దట్ ద గ్రాంట్స్ టు ద మైనారిటీస్ టు రైట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. ఓకే, సో వీళ్ళకి ఒక అవకాశం అయితే ఇచ్చింది. ఏంటి? సో రాజ్యాంగమే డైరెక్ట్గా, సో దే గ్రాంట్ మైనారిటీస్ టు రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మేనేజ్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రిలీజన్ ఆర్ లాంగ్వేజ్. ఓకే, అంటే ఏంటి? ఈ మైనారిటీస్ అని ఎవరైతే రిలీజియస్ మైనారిటీస్ ఉంటారో, సో వాళ్ళని మీరు మీ సొంతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడపచ్చు. ఓకే, సో రిగార్డ్లెస్ ఆఫ్ ద రిలీజన్, రిగార్డ్లెస్ ఆఫ్ ద లాంగ్వేజ్, మీరు యొక్క సిక్ అవ్వనివ్వండి, జైన్ అవ్వనివ్వండి, జొరాస్ట్రియన్ అవ్వనివ్వండి, సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్ దేర్ యువర్ రిలీజియస్ చాయిస్, యువర్ లాంగ్వేజ్ చాయిస్ ఆల్సో. ఓకే, సో దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1. సో అదేవిధంగా దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ వేర్ ఓకే, సో దే వర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్, సమ్ ఆఫ్ దెమ్ వేర్ ఇంప్లిసిట్లీ మెన్షన్డ్. సో అట్లాంటి ఆర్టికల్స్ మెన్షన్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూద్దాం. సో ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 15(2), ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 16(2), ఓకే, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26,
Article 28, Article 29, okay, 1 and 2, Article 31, Article 31A, and Article 32. ఓకే, సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా సో మైనారిటీ రైట్స్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఓకే, ఆర్టికల్ 15 ఏం చెప్తుందమ్మా? ఆర్టికల్ 15 ఈజ్ సెయింగ్ అబౌట్ సో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ద సిటిజన్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే ఏంటి? ఈ 5 కేటగిరీ, ఈ 5 గ్రౌండ్స్ మీద మీరు ఎవరిని కూడా ప్రొహిబిట్ చేయడానికి లేదు. ఓకే, సో నో పర్సన్ విల్ బీ ప్రొహిబిటెడ్ ఆన్ డిస్క్రిమినేషన్. ఓకే, సో వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేస్ ఆఫ్ రిలీజన్ మీద కానీ, రేస్ మీద కానీ, కాస్ట్ మీద కానీ, సెక్స్ మీద కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద కానీ మీరు డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి రాజ్యాంగంలో మనకు 15th ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అట్లాగే 16 ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అంటే స్టేట్ కింద ఎంప్లాయ్మెంట్లో సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. అండర్స్టాండ్? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, సో వన్ హ్యాస్ టు గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో మైనారిటీస్ కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో సమాన హక్కులు. హిందూస్కి ఎంత అంటే మెజారిటీ పీపుల్కి ఎంతైతే హక్కులు ఉంటాయో మైనారిటీస్ కూడా అంతే హక్కులు మనకి ఆర్టికల్ 16లో మెన్షన్ చేశారు. అట్లాగే ఆర్టికల్ 25 and 26 ఈస్ టాకింగ్ అబౌట్ ద రిలీజియస్ ఫ్రీడమ్. ఓకే, సో రైట్ టు ప్రీచ్ దేర్ ఓన్ రిలీజన్. ఓకే, అండర్స్టాండ్? సో రైట్ టు హ్యావ్ ఎవ్రీ రిలీజన్ డినామినేషన్ అనేటువంటిది ఆర్టికల్ 25లో కానీ 26లో కానీ మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో అంటే ఏంటమ్మా, ఎవరైతే 6 ఉన్నారనుకోండి, 6 కెన్ ప్రొఫెస్ దేర్ ఓన్ లాంగ్వేజ్, జైన్స్ కెన్ ప్రొఫెస్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ఓకే, సో రైట్ టు పీపుల్స్ హ్యావ్ ద రైట్ టు చూస్ ఇట్స్ ఓన్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది సో మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనమాట. ఓకే, అట్లాగే ఆర్టికల్ 29 మనం చూసాం, ప్రొటెక్షన్ రిగార్డింగ్ ద మైనారిటీ రైట్స్. ఓకే, సో ఆర్టికల్ 30 వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో మైనారిటీస్ కెన్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజన్ ఆర్ లాంగ్వేజ్. ఓకే, సో ఇవమ్మా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద రిలీజియస్ మైనారిటీస్. ఓకే, సో మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే రాజ్యాంగం రిలీజియస్ మైనారిటీస్ని గుర్తించింది కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్ని గుర్తించలేదు. ప్లీజ్ రైట్ దిస్ పాయింట్. సో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రికగ్నైజ్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్. ఓకే, సో భాషా ప్రాతిపదికన మైనారిటీస్ని మనం రాజ్యాంగం గుర్తించలేదు. ఓకే, వై వేర్ ద స్కాలర్షిప్స్ వాజ్ ఇంట్రడ్యూస్ ఫర్ ద రిలీజియస్ మైనారిటీస్ ఇన్ ఇండియా. ఓకే, సో రిలీజియస్ మైనారిటీస్కి మతపరమైనటువంటి ఒక రిలీజియస్ మైనారిటీస్కి స్కాలర్షిప్స్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే సో బికాస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 30 crore పాపులేషన్ బిలాంగ్స్ టు ద రిలీజియస్ మైనారిటీస్. ఓకే, సో విచ్ కన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ ఆల్ 20% ఆఫ్ ద టోటల్ ఇండియాస్ పాపులేషన్. ఓకే, దాదాపుగా మనకి 20% పాపులేషన్ అనేది రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు. సో ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ the minorities. So state has every right. Okay, so constitutionally so they have given the fundamental rights. So article 25 ganevandi, article 29 to 30, so all these articles are explicitly mentioned. So state has every right to protect the religious minorities. Okay, and state has to take up the challenges regarding the economic aspects, health aspects and educational disparities among the certain minority groups. Even though Muslims occupied 15% of the total India's population, so Muslim is the largest religious minority in India, but faces so many challenges regarding the economic way, health issues, and also educational parameters. So they were very, very backward, understand? And they were so much of limited participation in the formal job sector, okay, and prevalent informal sector employment with a poor conditions were existed in the Muslims. Okay, even though they got the salaries, so they were in the informal sector, their salaries will be very, very low, job security is very, very less, and most of the people are doing the gig workers. Okay, so all these are especially creating a very, very poor working conditions and a very, very weak social security that state has completely failed to protect the religious minorities in India. So to reduce these socio-economic challenges faced by the minorities, okay, so the committee was introduced in the 2006. Okay, so under the government of UPA, so headed by the Prime Minister called Manmohan Singh. Okay, so there was a committee called Rajendra Sachar Committee of 2006. So it highlighted the overall deprivation. Okay, and also it's highlighted the neglect that was happened to the minorities in various developmental dimensions.
So socio-economically, socio-developmentally, so they were very, very weak when compared with the majority people. Okay, so they were lagging in social sectors, they were lagging in the economic sector, they were lagging in the health parameters. Okay, so Rajendra Sachar committee was, they said that the state has total failure in ప్రొటెక్టింగ్ అండ్ మేనేజింగ్ ద మైనారిటీస్ ఇన్ ఇండియా. ఓకే, సో క్లియర్ కట్గా వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ రిపోర్ట్ ఆల్సో సెడ్ దట్ సో ద ముస్లిమ్స్ ర్యాంక్ సమ్వాట్ అబోవ్ ద ఎస్సీ ఎస్టీ, బట్ దే వర్ ట్రీటెడ్ యాజ్ ఎ లో కాస్ట్. ఓకే, దే వర్ ట్రీట్ యాజ్ లో రిలీజియన్ ఆర్ లో కాస్ట్ వెన్ కంపేర్డ్ విత్ ద హిందూ ఓబీసీస్. అండర్స్టాండ్? సో దట్ వాస్ ద కమిటీ అడ్రస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో వీళ్ళు ఏమన్నారమ్మా, సో ఉండడానికి ముస్లిమ్స్ అయితే హై ఓసీలో ఉన్నప్పటికీ, ఓకే, ఓపెన్ కేటగిరీలో ఉన్నప్పటికీ, బట్ దే వర్ ట్రీటెడ్ యాజ్ బిలో హిందూస్. ఓకే, సో బిలో హిందూస్ కంటే వాళ్ళ ఒక ఆపర్చునిటీస్ అనేది తక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెన్ దో దే వర్ సమ్వాట్ అబౌవ్ ద ఎస్సీ ఎస్టీ, బట్ ఓవరాల్లీ దే వేర్ బిలో ద ఓబీసీ సెక్షన్ ఆల్సో. ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్తో కానీ ఓపెన్ కేటగిరీ పీపుల్తో కానీ పోల్చుకుంటే, సో ముస్లిమ్స్ వేర్ సమ్వాట్ బ్యాక్ ఇన్ రిగార్డింగ్ ద సోషియో ఎకనామిక్ పారామీటర్స్. So all these dimensions were completely mentioned in the parliamentary working committee. Okay, so parliamentary working committee లో చర్చ అయింది. సో దాన్ని పార్లమెంట్లో దీన్ని టేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ ద రాజేంద్ర సచార్ కమిటీ, సో ద గవర్నమెంట్ టేక్ ఏ నెసరీ స్టెప్స్. సో గవర్నమెంట్ ఏం చేసింది, వెంటనే స్టెప్స్ అయితే స్టార్ట్ చేసింది. ఓకే, సో దే ఎస్టాబ్లిష్డ్ ఏ మినిస్ట్రీ రిలేటెడ్ టు ద మైనారిటీ. సో మైనారిటీ సంబంధించినటువంటి జనవరి 2006లో దేర్ వాజ్ ఎ సపరేట్ మినిస్ట్రీ వాజ్ ఇంట్రడ్యూస్ ఫర్ ద మైనారిటీస్ టు అడ్రస్ దేర్ ఇష్యూస్ మోర్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో వాళ్ళ సంబంధించినటువంటి మైనారిటీ మినిస్టర్ని, ఓకే, సో యూనియన్ క్యాబినెట్లో సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనే కొత్త శాఖని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దిస్ మినిస్ట్రీ ఈజ్ యూస్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద మైనారిటీస్ మోర్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో ఎవరైతే మైనారిటీ మినిస్టర్ ఉంటారో సో వాళ్ళని మనకి కొత్తగా ప్రవేశపెడతాం అయితే జరిగింది. సో ఆ క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. సో దాని ద్వారా ఈ యొక్క మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, సో రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సో సెంట్రల్ గవర్నమెంట్ భావించింది. సో ఆఫ్టర్ దిస్ ద గవర్నమెంట్ రివైజ్ ద వెల్ఫేర్ యాక్టివిటీ రిగార్డింగ్ ద మైనారిటీస్ అండ్ కేమ్ విత్ ఏ రివైజ్డ్ 15-point ప్రోగ్రామ్. ఓకే, సో 15 ప్రోగ్రామ్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ యొక్క 15 ప్రోగ్రామ్లో, ఓకే, ఈ యొక్క 15-point ప్రోగ్రామ్లో ఏం మెన్షన్ చేశారమ్మా, సో దే వేర్ ఫోకసింగ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎంపవర్మెంట్. సో దే వేర్ ఇంట్రడ్యూస్ ద స్కాలర్షిప్స్ ఫర్ ద స్టూడెంట్స్ రిగార్డింగ్ ద మైనారిటీ కమ్యూనిటీస్. ఓకే, సో ఎడ్యుకేషన్లో వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఓకే, సో వీళ్ళని ముందుకు చేర్చేటువంటి బాధ్యత స్టేట్ మీద ఉంది, బికాస్ స్టేట్ హ్యాస్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ద మైనారిటీస్. ఓకే, సో రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క బాధ్యత అనేది స్టేట్ మీదే ఉంటుంది. ఓకే, సో స్టేట్ కేమ్ విత్ ఏ అప్డేటెడ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద మైనారిటీ వెల్ఫేర్ అండ్ దే రివైజ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ 15-point ప్రోగ్రామ్ అనేటువంటి కొత్త ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇన్ దిస్ ప్రోగ్రామ్ దే వర్ గివెన్ స్కాలర్షిప్స్ ఫర్ ద ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ టు ద మైనారిటీ కమ్యూనిటీస్. ఓకే, అట్లాగే ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్ ఆల్సో దేర్. సో సర్వశిక్ష అభియాన్ డేటా రివీల్డ్ విత్ హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అమాంగ్ ద ముస్లిమ్స్ ఫాలోడ్ బై హిందూస్, క్రిస్టియన్స్ అండ్ అదర్ కమ్యూనిటీస్. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ డ్రాప్ అవుట్ రేషియోస్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయమ్మా, సో ముస్లిం పిల్లలు ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఓకే, సో సర్వశిక్ష అభియాన్ డేటా రివీల్ దట్ హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ విల్ బి ద ముస్లిమ్స్. సో ఆల్ దీస్ రీజన్స్ వేర్ ఎంపవర్డ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కీప్ మోర్ అటెన్షన్ టువర్డ్స్ ద మైనారిటీస్. ఓకే, సో దాదాపుగా 4.43% డ్రాప్ అవుట్ రేషియోస్ అనేవి ముస్లిమ్స్లో ఉండడం, దిస్ ఈస్ ద హైయెస్ట్. వీ వాంట్ టు ఎంపవర్ ద ముస్లిం కమ్యూనిటీ అని చెప్పి సో గవర్నమెంట్ కూడా మనకి తీర్మానం అయితే చేసింది. సో కమింగ్ టు ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద మైనారిటీస్. ఓకే, సో ఏవే స్కీమ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఓకే, సో మైనారిటీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్. ఓకే, సో ప్రీ మెట్రిక్ అంటే ఏంటమ్మా, 10th క్లాస్ వరకు. ఓకే, సో 10th క్లాస్ వరకు ఎవరైతే మైనారిటీస్ ఉంటారో సో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి విధంగా సో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారు. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ ఎయిమ్ టు టార్గెట్ ద మైనారిటీ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to class 10. ఓకే, సో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ని డిజైన్ చేశారు. ఓకే, సో ఇనీషియలీ ద స్కాలర్షిప్ ఈజ్ అమౌంట్ 1,000 to 10,700 రూపీస్. దాదాపుగా ఎంత ఇస్తున్నారమ్మా, సో 1,000 రూపాయల నుంచి 10,700 రూపాయల వరకు ఈ యొక్క స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఓకే, సో దాదాపుగా స్టూడెంట్స్కి ఎంతవరకు అందుతుందమ్మా, మ్యాక్సిమంగా మనకి
రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే అందుతుంది. ఓకే, అండ్ రివైజ్డ్ వర్షన్ నౌ లిమిటెడ్ టు ద 9th to 10th క్లాసెస్. ఓకే, సో ప్రస్తుతం రివిజన్లో ఏం చేశారు, సో ఓన్లీ 9th to 10th క్లాసెస్కు వాళ్ళకు మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ని మార్చారు. ఓకే, సో నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఏమైంది, ఈ యొక్క రివిజన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. దేవర్ narrowed the scope of pre-metric scholarship scheme. Okay, and in this 30% reservation were given to the girls. Okay, 30% స్కాలర్షిప్ మనీని గర్ల్స్కి రిజర్వ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటమ్మా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్. ఓకే, సో అంటే ఏంటి, సో 10th తర్వాత అంటే ఇంటర్మీడియట్ నుంచి 11th క్లాస్ నుంచి, ఓకే, సో స్టూడెంట్స్ అప్ టు పిహెచ్డి. ఓకే, ఎవరైతే పిహెచ్డి వరకు డాక్టరేట్ వరకు చేస్తారో సో వాళ్ళ కోసం ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ ఏంటమ్మా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్. ఓకే, ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ క్లాస్ 11 టు ద పిహెచ్డి స్కాలర్స్ ఆల్సో. ఓకే, సో స్కాలర్షిప్స్ వేర్ వ్యాలిడ్ ఫ్రమ్ 2300 టు ద 15,000. దాదాపుగా ఎంత మనీ ఇస్తున్నారమ్మా, 2,300 రూపాయల నుంచి మ్యాక్సిమంగా 15,000 రూపాయలు అనేది ఈ యొక్క మైనారిటీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో కూడా మనకి 30% ఆఫ్ ద స్కాలర్షిప్స్ వేర్ అలోకేటెడ్ ఫర్ ద గర్ల్స్. ఓకే, ఇక్కడ 30% స్కాలర్షిప్ మనీని గర్ల్స్ కోసం అలోకేట్ చేస్తున్నారు. ఓకే, దీని తర్వాత మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ స్కీమ్. ఎవరైతే మెరిట్లో వస్తారో, ఎవరైతే మంచి ర్యాంక్తో ముందుకు చదువుకుంటారో అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ స్కీమ్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దిస్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్స్. ఓకే, సో ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఏంటమ్మా, ఇంజనీరింగ్ కానీ, ఓకే, మెడికల్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఓకే, అర్థమైందా, ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం, ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. అట్లాగే టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఐటీ సంబంధించినటువంటి, మెకానికల్ సంబంధించినటువంటి అట్లాంటి టెక్నికల్ కోర్సులు కూడా. సో వాటిలో ఎవరైతే మెరిట్ని సాధిస్తారో వాళ్ళకి యొక్క మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ అనేది కూడా లభిస్తుంది. సో ఇట్ ఈస్ కవరింగ్ ద ఫుల్ కోర్స్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకే, సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫుల్ కోర్స్ అంటే మనకి 4 ఏళ్ళు అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది కదమ్మా, సో 4 ఏళ్ళు వాళ్ళకి ఫ్రీగా మనకి ఫీజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మెడికల్ డిగ్రీ అనుకోండి, 5 years డిగ్రీ ఉంటుంది. సో 5 years వాళ్ళకి ఫీజు అనేది కంప్లీట్గా గవర్నమెంటే పే చేస్తుంది. ఓకే, ఇందులో కూడా 30% రిజర్వేషన్స్ ఫీమేల్స్కి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో దీని తర్వాత మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ స్కాలర్షిప్ అనేటువంటి ఇంపార్టెంట్ స్కాలర్షిప్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ సపోర్టింగ్ ద ఎంఫిల్ అండ్ పిహెచ్డి స్కాలర్స్. ఓకే, ఉన్నత చదువులు ఎవరైతే హైయెస్ట్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఉంటారో, అంటే సో పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద మాస్టర్స్, పిహెచ్డి స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం యొక్క మౌలానా ఆజాద్ అనేటువంటి నేషనల్ ఫెలోషిప్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆఫరింగ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అప్ టు 5 years. 5 ఏళ్ల వరకు ఎవరైతే పిహెచ్డి చేస్తూ ఉంటారో సో వాళ్ళకి 5 ఏళ్ల వరకు స్కాలర్షిప్ని అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ స్కీమ్ అప్లిఫ్టింగ్ ద పిహెచ్డి స్కాలర్స్ యాజ్ వెల్ యాజ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పీపుల్. ఓకే, సో దీని తర్వాత పడో పర్దేశ్ అనేటువంటి అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎకనామికల్లీ వీకర్ మైనారిటీ స్టూడెంట్స్. ఓకే, ఎవరైతే ఎకనామికల్గా వీకర్గా ఉంటారో, వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉంటారో అట్లాంటి మైనారిటీ స్టూడెంట్స్ కోసం ఈ యొక్క ప్రత్యేకంగా ఈ పడో పర్దేశ్ అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఇన్ పర్సింగ్ ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం వెనకబడిపోయి ఉన్నారో, ఓకే, సో వాళ్ళు బాగా చదువుతున్నప్పటికీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టేటస్ బాగున్నప్పటికీ, సో వాళ్ళకి ఆర్థికంగా వీక్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు. ఓకే, సో దే వర్ గివెన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ద ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ ద ఓవర్సీస్ స్టూడెంట్స్. ఓకే, సో ఓవర్సీస్ వెళ్ళాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ని ఇంట్రెస్ట్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఓకే, సపోజ్ వాళ్ళకి 10 లక్షలు ఇస్తుంది అనుకోండి, ఆ 10 లక్షలకి వడ్డీ ఉంటుంది కదమ్మా, సో ఆ వడ్డీలో సో కొంత రాయితీని అనేది ప్రభుత్వం వారు భర్తీ చేస్తున్నారు, ప్రభుత్వం భరిస్తుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద పడో పర్దేశ్. ఓకే, బయటికి వెళ్ళేటువంటి, ఓకే, ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళేటువంటి మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ కోసం యొక్క పడో పర్దేశ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో కమింగ్ టు ద వెల్ఫేర్ స్కీమ్స్ రిగార్డింగ్ ద గర్ల్స్ సెక్షన్. ఓకే, సో గర్ల్స్ కూడా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. సో అందులో ముఖ్యమైనటువంటి స్కీమ్ ఏంటమ్మా, బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్. ఓకే, సో ఎవరు ఈ బేగం హజరత్ మహల్, షీ వాజ్ ద బేగం ఆఫ్ ఆవాద్. ఓకే, సో ఆవాద్ యొక్క రూలర్ యొక్క వైఫ్ అనమాట తను. ఓకే, షీ ఈస్ ద బేగం ఆఫ్ ఆవాద్ హూ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే, 1857 రివోల్ట్లో సో తను కూడా ఒక యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసిందనమాట. సో షీ ప్లేడ్ ఎ కీ రోల్ ఆర్ యాక్టివ్ రోల్ రిగార్డింగ్ ద 1857 రివోల్ట్. ఓకే, సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో షీ వాజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ లీడర్ టు ఫైట్ అగేన్స్ట్ ద
బ్రిటిష్ అప్రెషన్. ఓకే, సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడారు, నానాసాహెబ్ పోరాడారు, తంతియా తోపే పోరాడారు. వీళ్ళందరితో పాటు కూడా బేగం హజరత్ మహల్ కూడా సో వన్ ఆఫ్ ద మేజర్ లీడర్ కింద మనం చెప్తాం. ఓకే, సో ఈవిడి స్మరించుకుంటూ సో మనకి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్. సో దే వేర్ గివింగ్ ద స్కాలర్షిప్స్ ఫర్ ద మెరిటోరియస్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ ద హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, సో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటమ్మా 11th క్లాస్ 12th క్లాస్ని మనం హయ్యర్ సెకండరీ అంటాము. సో అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ సిలబస్లో మనకి ఎట్లా వస్తుంది, సో దేవర్ బీన్ ద ఇంటర్మీడియట్, ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారో సో వాళ్ళకి యొక్క స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. ఓకే, అట్లాగే నయా సవేరా అనేటువంటి అనదర్ ఇంపార్టెంట్ మైనారిటీ స్కీమ్ మనం చూద్దాం. సో దిస్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫ్రీ కోచింగ్ ఫర్ ద మైనారిటీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12. ఓకే, సో క్లాస్ 11కి క్లాస్ 12కి ఎవరైతే స్టూడెంట్స్ ఆర్థికంగా వెనకబడి ఉంటారో సో అట్లాంటి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ నయా సవేరా ఇస్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ ద సైన్స్ బేస్డ్ సబ్జెక్ట్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ద టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్స్. ఎవరైతే ఐఐటికి వెళ్ళాలనుకుంటారో ఓకే, సో ఐఐటికి వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ లేదా జిప్మార్కి కానీ లేదా ఎయిమ్స్కి కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ నీట్ ఎగ్జామ్స్ కానీ అట్లాంటి వాటికి ప్రొఫెషనల్స్ని తయారు చేశాడు. అంటే సో ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం వెళ్ళి ప్రిపేర్ చేస్తుంది. ఆ యొక్క ప్రోగ్రామ్ ఏంటమ్మా నయా సవేరా. ఓకే, సో దాని తర్వాత మనకి నాయ్ ఉదాన్. ఓకే, సో నాయ్ ఉదాన్ అనేటువంటి అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ మనం ఉంది. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ ఫర్ యూపీఎస్సి, ఎస్ఎస్సి అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఓకే, సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వరకు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో నాయ్ ఉడాన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ ఎస్పెషలీ సపోర్టింగ్ ద మైనారిటీ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎలైట్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సి, ఎస్ఎస్సి అండ్ ఎస్పీఎస్సి. ఓకే, సో అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి కూడా వీళ్ళు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్లాగే స్కీమ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద మదర్సాస్ అండ్ మైనారిటీస్. ఓకే, సో ఇక ఎవరైతే రికగ్నైజ్డ్ మదర్సాస్ ఉంటారో సో వాటిలో మోడర్న్ సబ్జెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి. సో సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ వాళ్ళ కరికులంలోకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఒక స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద మదర్సాస్ అండ్ మైనారిటీస్ని కూడా తీసుకొచ్చారు. ఓకే, సో జనరల్గా మదర్సాస్లో ఏముంటుందో ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. ఓకే, సో టెక్నికల్ సబ్జెక్ట్స్ టీచ్ చేయరు. సో దీంట్లో కూడా ఎవరైతే మదర్సాస్లో చదువుతూ ఉంటారో సో వాళ్ళకు కూడా టెక్నికల్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. టెక్నికల్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ని కానీ సైన్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి ఎస్పీఈఎంఎం. ఓకే, సో స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద మదర్సాస్ అండ్ మైనారిటీస్. ఓకే, అండ్ ఫైనల్లీ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో కూడా మనకి యొక్క సో మైనారిటీస్ని అడ్రస్ చేస్తూ ఓకే, సో మైనారిటీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఓకే, సో ఓవరాల్గా మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాల నుంచి వాళ్ళు అభివృద్ధి అయ్యేటట్టు ఓకే, సో యొక్క ఇంపార్టెంట్ స్కీమ్ని అయితే మైనారిటీస్ కోసం లాంచ్ చేశారు. ఓకే, సో దిస్ ఆల్సో ఫోకసింగ్ రిగార్డింగ్ ద మైనారిటీస్. ఓకే, సో ఓవరాల్గా ఉన్నప్పటికీ స్కీమ్ ఓకే, దిస్ ఇస్ ద ఓవరాల్ స్కీమ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ దిస్ is also focusing on the minorities also. Okay, so minorities also include in the Pradhan Mantri Jan Vikas Karikramam. Okay, so these are all the important welfare schemes for the educational minorities. Okay, so for the upliftment and empowerment of the minority sections of the society. Okay, so religious minorities ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం డిజైన్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద బడ్జెట్ అలొకేషన్స్. ఎంత బడ్జెట్ అయితే అలొకేట్ చేస్తున్నారో సో దాన్ని కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద బెనిఫిషరీస్. ఓకే, సో నీతి ఆయోగ్ రిపోర్ట్ 2017లో ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దెర్ వర్ డ్రాస్టిక్ రిడక్షన్ ఆఫ్ ద బడ్జెట్ రిగార్డింగ్ ద మైనారిటీస్. సో మైనారిటీ కమ్యూనిటీస్ యొక్క బడ్జెట్ అలొకేషన్స్ అనేవి చాలా వరకు కోత విధించారు. ఓకే, సో దానివల్ల ఎట్లాంటి ఇంపాక్ట్స్ అనేవి లబ్ధిదారులకి చేకూరుతాయి. ఓకే, సో ఏ విధంగా బెనిఫిషరీస్ అనేవాళ్ళు ఇంపాక్ట్ అవుతారు, ఏ విధంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది సో మనం చూద్దాం. సో వాట్ ఆర్ ద బడ్జెట్ కట్స్? బడ్జెట్ కట్స్ ఏంటో మనం చూద్దాం. సో ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ 38.3% ఆఫ్ రిడక్షన్ ఇన్ ద ఇయర్స్ అలొకేషన్. దాదాపుగా ఎంతమా 38% బడ్జెట్ని తగ్గించేశారు. దట్ ఈస్ వెరీ వెరీ సాడెస్ట్ థింగ్. ఓకే, సో చాలా శోచనీయమైన విషయం అనమాట. ఓకే, సో 38% బడ్జెట్ని తగ్గించడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అర్థమైందా? డ్రాపింగ్ ఫ్రమ్ ఏ 5,000 crores టు ద 3,000 crores. 5,000 కోట్ల నుంచి దాదాపుగా 3,000 కోట్ల వరకు. ఓకే, సో 3,000 కోట్లకి ఇన్కమ్ని ఒక బడ్జెట్ అలొకేషన్స్ని అయితే తగ్గించారు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ సాడెస్ట్ పార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. అండ్ అండర్ యూటిలైజేషన్. ఓకే, సో సెకండ్ వన్ ఏంటమ్మా అండర్ యూటిలైజేషన్. సో ఇన్ 2022-23 ఎస్టిమేట్స్
సో ఇట్ ఈస్ రివైడ్ దట్ ఆల్మోస్ట్ ఆల్ 48% ఆఫ్ ఫండ్స్ వేర్ అన్యూటిలైజ్డ్. ఓకే, 48% ఫండ్స్ అనేవి ఏమైనా యూటిలైజ్ కాకుండా మిగిలిపోతున్నాయి. ఓకే, దాదాపుగా 2612 కోట్ల అమౌంట్ అనేది ఏమైందమ్మా, సో దే వేర్ నాట్ యూటిలైజ్డ్ బై ద గవర్నమెంట్స్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సో దాదాపుగా 2600 కోట్ల రూపాయలు నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు. ఓకే, దే వేర్ అండర్ యూటిలైజ్డ్. ఓకే, అండ్ థర్డ్లీ బెనిఫిషియరీస్ ఆర్ డ్రాపింగ్. ఓకే, సో దాదాపుగా 7% లబ్ధిదారుల్ని, ఓకే, సో బెనిఫిషియరీస్లో ఉన్నటువంటి యొక్క 7% మందిని ఏమైంది, సో వాళ్ళ యొక్క బెనిఫిషియరీస్ని బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో సో వాళ్ళ బెనిఫిషియరీస్ యొక్క నంబర్స్ని తగ్గించేసింది. ఓకే, దాదాపుగా 7% మంది లబ్ధిదారులు తగ్గిపోయారు. ఇప్పటి నుంచి 2019 నుంచి 2022 వరకు మనకి లబ్ధిదారులు అనేది తగ్గారు. అట్లాగే ఆ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి సొమ్ము కూడా ఏమైంది, ఫండ్స్ కూడా ఏమైంది ఖర్చు పెట్టడం అయితే జరగలేదు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 మేజర్ డ్రాబ్యాక్స్ రిగార్డింగ్ ద budget allocations and also the underutilization of the money that were allocated to the minorities. ఓకే, సో అట్లాగే ఎడ్యుకేషన్ స్కీమ్స్లోకి మనం వచ్చినట్టయితే సో గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ద రిలీజియస్ మైనారిటీ ఎడ్యుకేషన్ స్కీమ్స్ డిక్రీజ్డ్ అబౌట్ 12.5%, దాదాపుగా 12.5%. ఓకే, విద్య మీద ఖర్చు పెట్టేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా సో మనకి తగ్గించడం జరిగింది. ఓకే, సో 12.5% తగ్గించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లోకి వెళ్ళినట్టయితే మినిస్ట్రీ హాస్ స్పెండ్ ఓన్లీ 43.95 crores అవుట్ ఆఫ్ 556 crores, అంటే దాదాపుగా 10% కూడా ఖర్చు పెట్టలేదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ వర్స్ థింగ్ అనమాట. ఓకే, సో 10% కూడా గవర్నమెంట్ వారు మైనారిటీస్ మీద ఖర్చు పెట్టడం లేదు. ఓకే, అట్లాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మనం చూసినట్టయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఈస్ అబౌట్ 29 crore అగైన్స్ ద 515 crore ఆఫ్ బడ్జెట్ ఎస్టిమేట్. ఓకే, సో బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేసింది, 515 కోట్లు అయితే ఎస్టిమేట్ చేసింది ఓన్లీ 29 కోట్లు. ఓకే, సో ఓన్లీ 29 crores వేర్ స్పెండ్ ఆన్ ద పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్. ఓకే, అంటే 11th నుంచి పిహెచ్డి చేసేటువంటి విద్యార్థుల కోసం అలొకేట్ చేసినటువంటి ఒక స్కాలర్షిప్ స్కీమ్లో దాదాపుగా 29 crores మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టమని చెప్పింది, 515 కోట్లకి గాను 29 కోట్లు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టారు. ఓకే, ఇది చాలా శోచనీయమైన విషయం. ఓకే, షేమ్లెస్ థింగ్ అనమాట. అట్లాగే రిపోర్ట్ ఫైండింగ్స్లో చూసినట్టయితే ఇన్ 2022 సిబిజిఏ రిపోర్టెడ్ హైలైటెడ్ ద డిక్లైన్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ మైనారిటీస్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్స్. ఓకే, సో పాపులేషన్స్ బట్టి అంటే దాదాపుగా మనకి 100% పాపులేషన్లో 20% మనకి మైనారిటీస్ ఉన్నారు. ఓకే, 30 కోట్ల ప్రజానీకం అందరూ కూడా మైనారిటీ సెక్షన్స్ వాళ్ళే. సో వాళ్ళ ప్రపోర్షన్స్ వాళ్ళ యొక్క పాపులేషన్ తగ్గట్టుగా, ఓకే, సో 20% ప్రపోర్షన్ తగ్గట్టుగా బడ్జెట్ అలొకేషన్స్ అయితే జరగట్లేదు. దిస్ వాజ్ ద వెరీ వెరీ రాంగ్ థింగ్. ఓకే, అర్థమైందా? సో 20% వాళ్ళకి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది కనీసం 2-3% కూడా ఖర్చు పెట్టడం లేదు అనేది సిబిజిఏ వాళ్ళ రిపోర్ట్లో తేలింది. ఓకే, సో ఇట్లా అండర్ యూటిలైజేషన్ వల్ల కానీ బడ్జెట్ కట్స్ వల్ల కానీ బెనిఫిషియరీ డ్రాప్స్ చేయడం కానీ ఎడ్యుకేషన్ స్కీమ్స్లో వాళ్ళ యొక్క స్పెండింగ్ని తగ్గించడం కానీ స్కాలర్షిప్స్లో వాళ్ళని తక్కువ చూపించడం కానీ తక్కువ ఖర్చు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఏమవుతామా, సో చాలా సివియర్గా బెనిఫిషియర్స్కి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకు తెలియకపోవచ్చు, బట్ పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్, ఓకే, ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, సో ఐ బీన్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద స్కాలర్షిప్స్. ఓకే, సో నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ ఫేస్డ్ ఐ డోంట్ నో, బట్ ఇట్లాంటివి అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా వరకు తగ్గించుకోవాలి. బికాస్ సో మోస్ట్ ఆఫ్ ద గవర్నెన్స్, ఓకే, సో ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ సో స్టేట్ ఈస్ గివింగ్ టు అస్. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రైట్ అనమాట. సో అట్లాంటి ఎడ్యుకేషన్ మీద ఆడుకోవడం అనేది సో చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఓకే, సో కమింగ్ టు ద ఇంపాక్ట్, సో ఎటువంటి ఇంపాక్ట్స్ అయితే పడుతున్నాయి వీటి వల్ల, అండర్ యూటిలైజేషన్ వల్ల, అండర్ బడ్జెట్ వల్ల, ఓకే, సో బెనిఫిషరీస్ని తగ్గించడం వల్ల సో ఎట్లాంటి ఇంపాక్ట్స్ అయితే పడుతున్నాయి. సో చూడండి, సో ఇంప్లిమెంటేషన్ చేంజెస్ ఏమైందమ్మా, సో ప్రోగ్రామ్స్ వేర్ రీస్ట్రక్చర్డ్, సో చాలా ప్రోగ్రామ్స్ అన్ని రీస్ట్రక్చర్ చేశారు. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్ మనం చూసినట్టయితే సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్లో కానీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్లో కానీ, ఓకే, సో వీటిలో ఏమైంది, సో ఫండ్స్ అనేవి సరిగ్గా యూటిలైజ్ కాలేదు. దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ అండర్ యూటిలైజేషన్. ఓకే, అట్లాగే బడ్జెట్స్లో కూడా ఏమైంది, దాదాపుగా బడ్జెట్స్ అనేవి మైనారిటీస్ మీద రెడ్యూస్ చేశారు. ఓకే, సో మైనారిటీ ఎడ్యుకేషన్ స్కీమ్స్ మీద ఉన్నటువంటి బడ్జెట్స్ మీద చాలా వరకు కోతలు అయితే విధించారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. ఓకే, సో గవర్నెన్స్ మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కింద మనం చెప్పచ్చు. అట్లాగే వైడనింగ్ గ్యాప్స్. ఓకే, సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది, యాంటిసిపేటెడ్ వైడనింగ్ గ్యాప్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ విచ్ లీడ్స్ టు ద ఎకనామిక్ ఇండికేటర్స్ డ్యూ టు ద ఇష్యూస్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది,
సో రిలీజన్కి మధ్య ఏమవుతుంది, గ్యాప్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ ముస్లిమ్స్ అనేవాళ్ళు వెనకబడి ఉన్నారు. సో ఓబీసీ సెక్షన్తో పోల్చుకుంటే కూడా వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఓకే, సో వీళ్ళ యొక్క పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ అనేది లేదు, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అనేది లేదు, హెల్త్ అప్లిఫ్ట్మెంట్ అనేది లేదు. ఓకే, సో అన్ని రకాలైన సోషియో జస్టిస్ పారామీటర్స్లో కూడా వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అట్లాంటిది ఎడ్యుకేషన్ అనేది కూడా ఇప్పుడు భారం చేస్తే, వీళ్ళ నుంచి దూరం చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకా హెచ్చుమీరుతాయి, ఇంకా పెరిగిపోతాయి. ఓకే, సో దిస్ విల్ ఇంక్రీజ్ ద గ్యాప్స్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో అట్లాంటి జరగకూడదు. అట్లాగే కవరేజ్ అండ్ కాస్ట్ ఇష్యూస్. ఓకే, సో పూర్ బెనిఫిషియరీ కవరేజ్, ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో సో వాళ్ళ బెనిఫిషియరీ యొక్క రేటు కూడా చాలా వరకు తగ్గించేశారు. ఓన్లీ 7% బెనిఫిషియరీస్ వేర్ రైట్ నో ఎట్ ప్రజెంట్. ఓకే, సో మిగతా రెస్ట్ ఆఫ్ 93% సంగతి ఏంటి? ఓకే, అట్లాగే లో యూనిట్ కాస్ట్ ఫర్ ద ఫర్దర్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. ఓకే, సో బెనిఫిషియరీ కవరేజ్ కానీ సో పర్సన్కి ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. ఓకే, సో దాదాపుగా 2000 మనకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అయితే 1000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే దాదాపుగా మనకి మ్యాక్సిమంగా 15,000 వరకు ఇస్తున్నారు. అంటే 15,000 స్కాలర్షిప్స్ పిహెచ్డి స్కాలర్ సరిపోతుందమ్మా? సో సాఫ్ట్వేర్ వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తున్నారు. ఓకే, బట్ వన్ కంపేర్ టు ద పిహెచ్డి స్కాలర్స్, ఎవరైతే పిహెచ్డి స్కాలర్స్ ఉంటారో వాళ్ళకి ఓన్లీ 15,000 మాత్రం ఇస్తే ఎట్లా సరిపోతుందమ్మా? సో థింక్ అబౌట్ ఇట్, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద కవరేజ్ ఆల్సో. ఓకే, సో లో యూనిట్ కాస్ట్ అనేది సో అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్తాం. అట్లాగే ఎన్రోల్మెంట్ కన్సర్న్స్. సో ఎన్రోల్మెంట్ కన్సర్న్స్ అంటే ఏంటమ్మా, ఎవరైతే స్కాలర్షిప్స్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క స్కాలర్షిప్స్ని తగ్గించేయడం, ఎన్రోల్మెంట్ని తగ్గించడం. ఓకే, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, సో ఎన్రోల్మెంట్ తగ్గడం వల్ల ఏమవుతుంది, స్కాలర్షిప్స్ అనేవి ఇంకా తగ్గుతున్నాయి, విచ్ ఈజ్ ఆల్రెడీ ఏ ప్రిడామినెంట్ కన్సర్న్. ఓకే, ఇది ఒక తీవ్రమైనటువంటి కన్సర్న్గా మనం చెప్పొచ్చు. బికాస్ ముస్లిమ్స్లో మనం డ్రాప్ అవుట్ రేషియో దాదాపుగా 4.5% చూస్తున్నాము. ఓకే, సో వీళ్ళలో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది బలంగా లేకపోవడం వల్ల సో దే బికేమ్ సో మచ్ బ్యాక్వర్డ్. అర్థమైందా? సో అట్లాంటిది మనం గవర్నమెంట్ ఏం చేయాలి, ఇంకా ఎన్రోల్మెంట్ని పెంచాలి. ఎన్రోల్మెంట్ని పెంచాల్సింది పోయి స్కేలింగ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుందమ్మా, సో దట్ విల్ బీ వెరీ మచ్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎంటైర్ రిలీజియస్ మైనారిటీస్. ఓకే, సో ముస్లిమ్సే కానీ, బుద్ధిస్టులే కానీ, సిఖ్లు కానీ, సో వీళ్ళకి ఏమవుతుంది, డివాస్టేషన్ వస్తుంది. సో ఇట్లా రావడం వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ గెట్ రివోల్టెడ్. ఓకే, మనం ఖలిస్తాన్ ఇష్యూ తీసుకుంటే సో ఏమైంది, సో దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. మనం మెజారిటీ పీపుల్ సో కాన్స్టెంట్గా మైనారిటీస్ని అణుచుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, సో వాళ్ళ కోపం అనేది రగులుతుంది, వాళ్ళ ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఒక ఎనిమిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి ఎనిమిటీని మనం ఇండియాలో తీసుకురాకూడదు. బికాస్ ద రూలర్స్ హ్యాస్ నో రైట్ టు బ్రింగ్ ద హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ద ఫ్రటర్నిటీ ఆఫ్ ద ఇండియా. ఓకే, సో ఇండియన్ బ్రదర్హుడ్లో ఇట్లాంటి ఎనిమిటీని అయితే తీసుకురాకూడదు. ఓకే, సో వాళ్ళ పొలిటికల్ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, అట్లాంటివి కూడా చాలా వరకు తగ్గించాలి. ఓకే, దట్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ ఇండియా ఈజ్ రిక్వైర్డ్. సో కమింగ్ టు ద వే ఫార్వర్డ్, ఒకసారి వే ఫార్వర్డ్లోకి వెళ్ళినట్టయితే మనం దీని నుంచి ఏం తీసుకోవచ్చు. ఓకే, సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ సెక్షన్స్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ క్రూషియల్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, సో మైనారిటీస్ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇది వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం చెప్తాము. అట్లాగే నీతి ఆయోగ్ ఆల్సో రికమెండెడ్ సో వీ షుడ్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ టు ద మైనారిటీ సెక్షన్స్. ఓకే, అట్లాగే మౌలానా ఆజాద్ ఫెలోషిప్స్ని కూడా మీరు ఇంక్రీజ్ చేయాలి. అట్లాగే పర్దేశ్ కార్యక్రమం ఉంది కదా మనకి, పర్దేశ్ కార్యక్రమం, పర్దేశ్ అంటే ఏంటమ్మా, సో పర్దేశ్ ఈజ్ గివింగ్ స్కాలర్షిప్స్ టు ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ ద అబ్రాడ్. అబ్రాడ్లో చదువుతున్న వాళ్ళకు కూడా సో ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని మీదే ఉంది. అట్లాగే సో యూ నీడ్ టు బూస్ట్ స్కాలర్షిప్స్ ఫర్ ద గర్ల్ కమ్యూనిటీస్ రిగార్డింగ్ ద మైనారిటీస్. ఓకే, సో అట్లాగే బేగం హజరత్ మహల్ స్కీమ్స్ లాంటివి కానీ. ఓకే, సో ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఏం చేయాలి, సో గర్ల్స్ కోసం ప్రత్యేకంగా ఎస్పెషలీ మైనారిటీ గర్ల్స్కి కూడా మనం అప్లిఫ్ట్మెంట్ అనేది ఇవ్వాలి. జనరల్గా మనం 33% రిజర్వేషన్స్ అనేవి గర్ల్స్కి ఇస్తున్నాం కదా, సో అట్లాంటి రిజర్వేషన్స్ కూడా మైనారిటీస్కి కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఇంక్లూజన్ ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ దే వేర్ బ్యాక్వర్డ్. ఓకే, సో అట్లాంటి వాళ్ళకి ఎడిషనల్ బూస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం అయితే జరగాలి. ఓకే, అట్లాగే డ్రాప్ అవుట్ రేషియోని మనం అడ్రస్ చేసుకోవాలి. బికాస్ ముస్లిం డ్రాప్ అవుట్ రేషియో ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 23% ఇన్ ద స్కూల్, వెరస్ నేషనల్ యావరేజ్లో తీసుకుంటే మనకి 18.96. ఓకే, దాదాపుగా 18% నేషనల్ యావరేజ్ ఉంటే సో దాంట్లో ముస్లిమ్స్ యావరేజ్ ఎంతగా ఉంది, 23%గా ఉంది. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అనమాట. బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ కీపింగ్ ఫోకస్ ఆన్ ద ముస్లిం కమ్యూనిటీస్ నవ్ డేస్. ఓకే, సో మనం చూస్తున్నాం తరచుగా పేపర్లో
సో చాలా వరకు హేట్రెడ్ అనేది ఓకే. సో హిందూ కమ్యూనిటీకి ముస్లిం కమ్యూనిటీకి ఒక రిఫ్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో దట్ షుడెంట్ హ్యాపెన్. అట్లాగే మనకి బడ్జెట్ అలొకేషన్స్ కూడా బాగా పెంచాలి. గవర్నెన్స్ అనేది చాలా పూర్గా ఉంది. సో పూర్ గవర్నెన్స్ మోడల్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఓకే, సో బెటర్ గో ఫర్ ద సస్టైనబుల్ గవర్నెన్స్ మోడల్ని. ఓకే, సో బెటర్ గవర్నమెంట్ మోడల్స్ని తీసుకెళ్ళాలి. బికాస్ సో వీ నీడ్ టు గో ఫర్ ద ఇంక్లూజివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో అందరికీ అవకాశం కల్పించాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద నేషన్. ఓకే, so finally I can say that so there should be a proper and affirmative action from the government of India regarding the upliftment of Muslims. Okay, so there should be a equitable shares. So equitable share అనేది regarding the education, regarding the political participation, regarding the economic activity, regarding the employment, regarding the health, వీటన్నిటిలో కూడా ఏమవుతుందమ్మా, ఈక్విటబుల్ అండ్ సీజబుల్ ప్రపోర్షనల్ ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి దక్కాలి. ఓకే, సో దాదాపుగా 20% వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అట్లీస్ట్ మనం 20% ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ 15-20% వరకు మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకైతే ఉంది. ఓకే, సో వీ నీడ్ టు ఇంప్రూవ్ దేర్ ఈక్విటబుల్ షేర్స్ అండ్ ఆల్సో వీ నీడ్ టు అప్గ్రేడ్ దేర్ స్కిల్ ట్రైనింగ్ కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేసినటువంటి బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. బికాస్ సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఎన్విసార్జ్ Article 25 and Article 26. Okay, so at like Article 29 and 30 saying that so we should take care of the minorities because minorities are the people who are living in India. So it is the utmost responsibility of the state to protect this religious minorities. So అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటమ్మా, సో రిలీజియస్ మైనారిటీస్ అందరికీ కూడా ఒక మంచి రక్షణ అయితే రాజ్యాంగం ఇచ్చింది. సో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణని సో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కాపాడి తీరాలి. ఓకే, సో లేని పక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఓకే, సో అది వేరే విషయం అనుకోండి. సో ఐ హోప్ యూ లైక్ ద లెక్చర్. ఓకే, సో ఐఎమ్ కంక్లూడింగ్ రైట్ నౌ. సో అవర్ మోటో ఈస్ దట్ లర్న్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. ఓకే, సో లర్న్ టుగెదర్ గ్రో టుగెదర్ అనేటువంటి ఇంపార్టెంట్ థీమ్ని నేను మెన్షన్ చేస్తున్నాను. సో వై మీన్స్ సో వెన్ యూ ఆర్ లెర్నింగ్ టుగెదర్ సో విల్ గ్రో టుగెదర్. ఓకే, సో అండర్స్టాండ్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో మీకు ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ ఇష్యూస్ ఉంటే సో ప్లీజ్ డూ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో మీకు ఏదైనా అడ్మిషన్స్ కావాలనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్స్. ఓకే, సో వీఆర్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ జీరో టు జెనిత్. సో జీరో టు జెనిత్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో దిస్ వాజ్ ఎ కంప్లీట్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ సో విచ్ విల్ మేక్ యూ ఎంపవర్ ఇంటూ ఏ advanced learner regarding the UPSC. Okay, so if you people wish to join on our institute, you become the part of our institute. Okay, so then contact these numbers. So tomorrow I'll come with another important topic regarding the current affairs. Okay, so I am signing off from now. Take care, see you tomorrow.